ఇంకా ఈరోజు 51 టాపిక్ అండి. ఏకాంతంలో ఆనందం. 'రజనీష్' సినిమాకు వెళ్తున్నానని ఏకాంత నిర్జన నదీ తీరం వైపు ఇసుకలో కొంత గుంత చేసి దానిలో గంటల కొలది నగ్నంగా పడుకొనుండేవాడంట. ఆయన సినిమాకెళ్తున్నానని చెప్పేసి ఎవ్వరు లేని ప్రదేశంలో ఇసుకలో కొంతవరకి గుంతలాగా చేసుకొని, ఆ గుంతలో నగ్నంగా పడుకునేవారంట. అప్పుడు ఆయనకేమనిపించేదట అంటే అతనిలో నది ప్రవహిస్తున్నట్లు అనిపించేదట ఆయనట్లా ఉన్నప్పుడు. రెప్ప వాల్చకుండా ఆకాశంలో చూసినప్పుడు రాజా తలలోనే నక్షత్రాలు ప్రకాశించేవంట. అతనిలోనే ప పవనాలు వీచేవి. గంటల కొలది దట్టమైన అంధకారాన్ని ఆయన ఆస్వాదించేవారు. అంధకారాన్ని త్రాగేవాడు అని చెప్తున్నారు. తుమ్మెదల జుంకారము, నది ప్రవహించే గలగల జలనాదం, రాత్రి మౌన సంగీతం వినేవాడు. ఇంత ప్రకృతితో ఏకమైపోయి అవన్నీ ఆయన లోపల అనుభవించేవారంట. నది అనేది నీ సాన్నిధ్యము నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని. ఈ ఈ నది చెప్పేదంట. ఆయన ఎక్కువ ఆ నదిలోనే ఉండేవారు కదా! ఆ నది ఒకరోజు చెప్తుందంట, నీ సాన్నిధ్యము నాకెంతో చాలా సంతోషంగా ఉంటుంది" అని నది చెప్పింది అంటున్నారు. "నీవు రాని రోజు నేను ఉదాసీనంగా ఉంటాను. నది వద్దకు వెళ్ళగానే అలలు పైకి ఎగిరి స్వాగతం పలికేవి" అంటున్నారు. ఇసుకలో తిరిగే తాబేళ్లు కూడా రాజాని చూసి పరిగెత్తేవి కావంట. అంటే అంత ఏకమైపోయారు ఆ నదితో పాటు. కుచ్వాడాలో ఉన్నప్పుడు పూర్ణ స్వాతంత్రం ఉండేది రాజాకి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ప్రకృతే అతని మిత్రుడు. ఊరి బాలబాలికలతో ఎట్లాంటి ఆకర్షణలు కూడా ఉండేవి కాదు. అంటే ఊర్లో ఉన్న పిల్లవాళ్ళతో ఏమీ ఆటలాడడం లాంటివి ఉండేవి కాదు. కంప్లీట్‌గా ప్రకృతిలోనే ఉండేవారు. అమ్మమ్మ రాజా ఏం చేసినా కూడా ఆపేది కాదు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఏది ఆరోపించేది కాదు. గాడర్వారాలో శశి ఒక్కతే అతని స్నేహితురాలు ఉండేది. ఇక్కడ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చిన తర్వాత శశి అనే ఆవిడొక్కతే రాజా స్నేహితురాలు ఉండేదంట. ఆమె చనిపోయిన తర్వాత అతనికి ఒంటరితనము అతని నియతయిపోయింది. ఒంటరితనమే అతని నియతి. ఏకాంతంలోనే సంతోషం ఉండేది. సోని, సుక్కురాజు ఇతని తుంటరి పనుల్లో సహయోగులు. అంటే రాజా చేసే తుంటరి పనుల్లో ఇద్దరు పిల్లవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఈయనతో పాటు. కానీ ఈయన యొక్క ఈ ఈ స్థితిని పంచుకునే స్థితిలో వాళ్ళుండేవాళ్ళు కాదంట. కానీ వాళ్ళు మిత్రులేం కాదు. తుంటరి పనులు పంచుకునేవాళ్ళు. వారు ఇతని విచారాలను, భావాలను అర్థం చేసుకోలేదు. శంభూబాబు వయసులో పెద్దవాడైన మిత్రుడు. ఈ శంభూబాబు అనే అతను ఆయన లాయరు అని చెప్పేసి మనం ఇంతకుముందు చదువుకున్నాము. ఆయన, ఆయన కూడా చానా వయసులో ఎంతో పెద్దవాడైనప్పటికీ కూడా రాజా మిత్రుడు. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి 52ది జైన మునులు పారిపోయారు. రాజా 5వ తరగతిలో ఉన్నప్పుడు జైన శాస్త్రాలన్నీ విస్తారంగా అధ్యయనం చేశాడు. 5వ తరగతిలో ఉన్నప్పుడే వాళ్ళ శాస్త్రాలన్నీ అధ్యయనం చేసేశారంట. ఇంకా గాడర్వారాకు వర్షాకాలంలో 5గురు జైన మునులొచ్చేవాళ్ళంట. వారి ప్రవచనము తర్వాత రాజా అడిగాడు, "సంసారము ప్రారంభం నుండే ఇలా ఉంది. దీన్ని ఎవరూ నిర్మించలేదు" అని శాస్త్రం అంటుంది. మన జైన శాస్త్రం ఏం చెప్తుంది? సంసారం ప్రారంభం నుంచి మొదటి రోజుల నుంచి సంసారం అనేది ఇట్లా ఉంది. దీన్ని ఎవ్వరూ నిర్మించలేదు అని శాస్త్రం అంటుంది. మరి ప్రతి ఒక్క జీవంలో ఆత్మ ఉంది. మొత్తం సృష్టిలో ఎన్ని ఆత్మలున్నాయి? మీరు మీరనవచ్చు, ఇంకా ప్రశ్న కంటిన్యూయేషన్ నడుస్తుందండి. మీరనవచ్చు ఈ ఆత్మలు అసంఖ్యాకమని మీరు చెప్పవచ్చు. మీరు మీరు చెప్పగలరా? ఆత్మల సంఖ్య పెరుగుతుందా? లేక తగ్గుతుందా అని? లేక ప్రారంభం నుండి అంతే ఉందా? ఈ సృష్టి మొదటి నుంచి ఆత్మల సంఖ్య పెరుగుతుందా? తగ్గుతుందా? లేక మొదటి నుంచే అట్లానే ఉందా? ఇప్పుడున్న స్థితిలో తగ్గుతుందా? పెరుగుతుందా? లేక ప్రారంభం నుంచి అట్లానే ఉందా ఈ ఆత్మల సంఖ్య అనేది? ఈ ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత ఆ మునులు విచారంలో పడ్డారు. రాజా వెంబటే అడిగాడు, "వాటి సంఖ్య పెరుగుతుంది అనలేరు. ఎందుకంటే జైన శాస్త్రము పరమాత్ముడిని నమ్మదు. కానీ సంసారంలో జనసంఖ్య ప్రతిదినము పెరుగుతుంది." ఇక్కడ ఈయన అడిగిన ప్రశ్నలేంటి అనంటే, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. సంసారము ప్రారంభం నుండే ఇలా ఉందా?
దీన్ని ఎవరు నిర్మించలేదు. సంసారం ప్రారంభం నుండే ఇట్లా ఉంది. దీన్ని ఎవరు నిర్మించలేదు అని శాస్త్రం అంటుంది. జైన శాస్త్రం అంటుంది. ప్రతి ఒక్క జీవంలో ఆత్మ ఉంది. మొత్తం మన సృష్టిలో ఎన్ని ఆత్మలున్నాయి అని ఇదొక ప్రశ్న. ఒకవేళ మీరంటారు కావచ్చు, అసంఖ్యాకము అని లెక్కలేనన్నున్నాయి అని మీరు చెప్తారు కావచ్చు. కానీ మరి మీరు చెప్పగలరా? ఆత్మల సంఖ్య ఇప్పుడు పెరుగుతోందా? తగ్గుతోందా? లేకపోతే ప్రారంభం నుండే అట్లానే ఉందా ఈ ఆత్మల సంఖ్య అనేది? అని ఈ ప్రశ్నలు రాజా ఆ మునులను అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక విచారణలో పడ్డారు. ఇంకా రాజా వెంబటే అడిగాడు, వాటి సంఖ్య పెరుగుతుంది అని అనలేరు. ఎందుకంటే జైన శాస్త్రము పరమాత్ముణ్ణి నమ్మదు. కానీ సంసారంలో జనసంఖ్య ప్రతిదినము పెరుగుతోంది. మరి ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఈ ప్రశ్న అడిగేటప్పటికల్లా ఒక ముని అన్నాడంట, ఆత్మలన్నీ నిగోదు నుండి వస్తున్నాయి. ఇక్కడ ఈ నిగోద్ అంటే అండి, ఈ జైన శాస్త్రంలో నిగోద్ అంటే ఒక కంటికి కనిపించని చిన్న ఆహ్, సూక్ష్మ జీవులు పెద్ద సంఖ్యలో ఒక దగ్గర అంటే మైక్రోస్కోప్‌తో చూస్తే కానీ కనిపించనటువంటి అంత చిన్న జీవులు ఒక 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 చోట కలిసి గుంపులు గుంపులుగా ఉంటాయి అనేది వీళ్ళు నమ్ముతారంట. ఈ జీవులన్నీ ఆ మైక్రోస్కోప్‌తో చూడగలిగే అతి సూక్ష్మమైన టీనీ బీయింగ్స్ అన్నీ అక్కడ గుంపులు గుంపులుగా ఒక దగ్గర ఉంటాయని వీళ్ళు నమ్ముతారంట. దాన్నే నిగోద్ అంటారంట. అయితే ఈ నిగోద్ నుండి వస్తాయి అని చెప్పారు. ఆత్మలన్నీ ఈ నిగోద్ నుంచి వస్తాయి అని ఒక ముని అన్నాడంట. ఈ సృష్టిలో ఒక ఈ సృష్టిలో ఒక అనంత విస్తార అంధకార గుహ ఉంది. ఇంకా చెప్తున్నారు ఆ ముని చెప్తున్నారు. ఈ సృష్టిలో అనంత విస్తార అంధకార గుహ ఉంది. అనంతమైంది, విస్తారమైంది అంధకారంతో ఉన్న ఒక గుహ ఉంది. అక్కడ అనంత ఆత్మలు నివసిస్తాయి. రాజా వెంబటే ప్రశ్నించాడు. ఈ ఈ ఆయన ఆ ముని ఇది చెప్పిన తర్వాత అనంతమైన, విస్తారమైన అంధకారంతో కూడిన గుహ ఉంది. అక్కడ అనంతమైన ఆత్మలు అక్కడ నివసిస్తుంటాయి అని ఆయన చెప్పారు. ఇంకా రాజా వెంబటే ప్రశ్నించాడు ఏమని? నిగోద్ ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఈ నిగోద్ అనేది ఒకటుంది. అక్కడ ఈ చిన్న చిన్న సూక్ష్మ అంటే కంటికి కూడా కనిపించని జీవులన్నీ అక్కడ ఉన్నాయన్నారు కదా! అసలు ఇదెక్కడి నుంచొచ్చింది? ఈ నిగోద్ అనేది ఇక్కడి నుంచొచ్చింది అని మళ్ళీ అడిగారు. నిగోద్‌లోకి ఆత్మలు ఎక్కడి నుండి వస్తాయి? నిగోద్ ఎక్కడి నుంచొచ్చింది? ఇందులో ఉన్న ఈ బీయింగ్స్, ఈ టీనీ బీయింగ్స్ అన్నీ ఎక్కడి నుంచొచ్చాయి అని చెప్పి మళ్ళీ అడిగారంట. మీరు ఇంకా ఇప్పుడే అన్నారు, రాజా అంటున్నారు కంటిన్యూయేషన్‌గా, మీరిప్పుడే అన్నారు, నిగోదు అనంత విస్తారము అని చెప్పి అన్నారు. నిగోదులో ఒక గుంత ఉందని కూడా ఒప్పుకున్నారు. కానీ ఒకేసారి 2 అనంత అస్తిత్వాలు ఎలా ఉండగలుగుతాయి? ఇది ఈ నిగోద్ అంటే నిగోద్ అనేదేమో అనంతమైన విస్తారమైన అంధకారంలో ఉన్న ఒక గుహ అన్నారు. మళ్ళీ ఆత్మలు కూడా అనంతమైన ఆత్మలక్కడున్నాయి అన్నారు. ఈ ఒకేసారి 2 అనంతాలు ఎట్లా ఉన్నాయి ఒకటే దగ్గర అనేది ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆహ్, నిగోదు అనంతం కాదని మీరు అంగీకరిస్తారా అని మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. ఒకేసారి 2 అనంత అస్తిత్వాలు ఎలా ఉండగలవు? నిగోదు అనంతం కాదని మీరు అంగీకరిస్తారా? జైన సమాజమంతా ఈ వివాదము వినడానికి ఉత్సుకంగా ఉందంటక్కడ. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వాళ్ళని అడిగేటప్పటికల్లా ప్రశ్నలు అడిగే వాళ్ళే లేరు. ఇట్లాంటి ప్రశ్నలు అది వినడానికొచ్చిన వాళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్‌గా ఏం చెప్తారు వీళ్ళు సమాధానం అని చూస్తున్నారంట. అప్పుడు మునుల ముఖాలు ఎర్రబడ్డాయి. చెమటలు పుట్టుకొచ్చాయి వాళ్ళకి. ఇది చూసి రాజా అన్నాడు, "ఒకవేళ నిగోదు అనంతం కానిచో అనంత ఆత్మలు రాలేవు. మరి ఆత్మలు స్థిరమా? శాస్త్రాలలో సంఖ్య ఎందుకు చెప్పలేదు? మన తీర్థంకులు భూత వర్తమాన భవిష్యత్తును తెలిసినవారు. మరవకండి, నా మొదటి 2 ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు మీరు. నేను శాస్త్రాలను వెంబటి తీసుకొచ్చాను. నాతో పాటు మన శాస్త్రాలన్నీ నేను తీసుకొచ్చాను. నా దగ్గరున్నాయి. బాగా ఆలోచించి, విచారించి జవాబు ఇవ్వండి నేనడిగిన ప్రశ్నలకు. ఒకవేళ విరుద్ధంగా ఉంటే దీనర్థం
మీరు శాస్త్రాలు చదవలేదు, లేదా శాస్త్రాల మీద మీకు విశ్వాసం లేదు అని. మన మన శాస్త్రాలలో ఏం చెప్పారో ఇప్పుడు మీరు నిజంగా శాస్త్రాలు చదివుంటే, మీకు ఆ జ్ఞానం ఉండుంటే, మీరు అందులో ఏం చెప్పారో మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు అంటే మీరు చెప్పింది మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని మీరు ఒప్పుకోండి. మేము శాస్త్రాలు చదవలేదని, మాకు శాస్త్రాల మీద విశ్వాసం లేదు అని చెప్పేసి మీరు ఒప్పుకోవాలి అని రాజా వాళ్ళనడిగారంట. ఇదంతా చూసి నిర్వాహకుడు, అదంతా ఆర్గనైజ్ చేసే పర్సన్ అన్నాడు, "రాజా, చాలా ప్రశ్నలడిగావు. ముని మహారాజులు అలసిపోయారు. వారిని తీసుకోడానికి నువ్వు ఆహ్, విశ్రాంతి తీసుకోనివ్వు." రాజా వాళ్ళ తాతయ్య అన్నాడంట, "మేము ఎన్ని రోజుల నుంచో ఈ మునుల కోసం ఎదురు చూస్తున్నాం. జ్ఞానదాహం తీర్చుకుందామని వారు రా అని మేము ఎదురు చూస్తున్నామని" వాళ్ళ తాతయ్య అన్నారంట. వారు రాజా ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వలేదు ఇప్పటివరకి. "ఇప్పుడే ధర్మచర్చ సమాప్తం చేస్తున్నారు మీరు. నీవు వెళ్ళి నీ పని చూసుకో. ఈ శాస్త్రాల సూక్ష్మ చర్చ నీకర్థం కాదు." అతడు మౌనమయ్యాడు. ఒక ముని మహారాజు అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళ తాతయ్య ఏమో వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వమని అక్కడ ఆర్గనైజర్ చెప్పినప్పుడు వాళ్ళ తాతయ్య, "మేమెన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. మా జ్ఞానదాహాన్ని తీర్చుకుందామని మేము ఎదురు చూస్తున్నాము." అని వాళ్ళ తాతయ్య అంటే, వారు రాజా ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వలేదింకా అని వాళ్ళ తాతయ్య అన్నాడు. "ఇప్పుడే ధర్మచర్చ సమాప్తం చేస్తున్నారు మీరు అని అంటే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈ శాస్త్రాల సూక్ష్మ చర్చ మీకర్థం కాదు." అతడు మౌనమయ్యాడు. ఒక ముని మహారాజు అన్నాడు, "ఈ బాలుడు వీ ఈ ఈ వీళ్ళ మధ్యల ఆర్గనైజర్‌కి, వీళ్ళ తాతయ్యకి డిస్కషన్ నడుస్తుంది. నువ్వు వెళ్లి నీ పని చూసుకో. ఈ శాస్త్రాల చర్చలనేవి మీకు అర్థం కావు" అని చెప్పేసంటే, ఆ ఆర్గనైజర్ కామైపోయాడంట. అప్పుడు ఆ ముని మహారాజులు అంటే వాళ్ళున్నారు కదా! ఐదుగురు వచ్చారన్నారు కదా! ఆహ్, వాళ్ళల్లో ఒకతనన్నాడంట, "ఈ బాలుడు చాలా ప్రతిభశాలి, యోగ్యుడు. ఇంత చిన్న వయసులోనే శాస్త్రాలన్నీ గొప్పగా అధ్యయనం చేశాడు. పెద్దవాడై ఇతడు వృద్ధి పొందుతాడు." అప్పుడు రాజా అన్నాడంట, "నన్ను పొగిడి నా ప్రశ్న నుంచి మీరు తప్పించుకోకండి. కావాలంటే జవాబు రేపివ్వండి. తెలియని తెలియలేదనుకోండి, తెలియదు అని చెప్పేసి ఒప్పుకోండి." అని రాజా వాళ్ళతో అంటే, తాతన్నాడు, "నా మనవడుని ముని మహారాజులు పొగిడారు." వాళ్ళ తాతయ్య ఏమో మురిసిపోతున్నాడు. ఇంత మంచి గొప్ప బాలుడు, భవిష్యత్తులో ఎంతో గొప్పవాడైతాడు. ఇవన్నీ అనేటప్పటికల్లా వాళ్ళ తాతయ్య, "నా మనవడిని పొగిడారు" అని చెప్పేసి ఆయన సంతోషపడుతూ ఉంటే, రాజా అన్నాడంట, "సమాజంలో నా పేరు నిలబెట్టావు" అని వాళ్ళ తాతయ్య అంటే, "రాజా, నువ్వప్పుడే అంత పొంగిపోకు. రేపు నన్ను ధర్మద్రోహి అంటే నీకు అవమానం కూడా కాగలుగుతుంది. ఇప్పుడు పొంగుతున్నావు, రేపు నన్ను ద్రోహి అని కూడా వాళ్ళనొచ్చు. అన్నప్పుడు నీకు అవమానం అవుతుంది" అంటే, అప్పుడు తాతయ్య అన్నాడంట, "వీరు మహా స్వార్థపరులు. వీరికి తెలియదు." అంటే ఎవరు? ఇక్కడ వచ్చి కూర్చొని అన్నీ వినేవాళ్ళని అంటున్నారు వాళ్ళ తాతయ్య. "వీళ్ళంతా స్వార్థపరులు. వీళ్ళకసలు తెలివే లేదు. గొర్రెల్లాగా తలలూపుతుంటారు. మునులేమో వానిలా వారి తలలు కొరుకుతారు. వీళ్ళేమో గొర్రెల్లాగా వాళ్ళు వాళ్ళ తలలను ఆహ్, హ్మ్, తలలు కొరిగించుకుంటారు" అనేది వాళ్ళ తాతయ్య హ్మ్, వచ్చి కూర్చున్న వాళ్ళందరి గురించి అంటున్నారు. అప్పుడు రాజా నవ్వన్నాడంట, "జైన సమాజం గొర్రెలు, ముని మంగలి. చాలా బాగుంది తాతయ్య. జైన సమాజం వారికి అన్నం, బట్ట, ఆదరణ ఇస్తుంది. కావున" అంటే ఈ ఈ మునులకి ఈ జైన సమాజమే వాళ్ళకి అన్నం, బట్టలు, ఆదరణ ఇస్తుంది కాబట్టి మునులు బానిసలు. వారికి ఇష్టం లేకపోయినా జైన ధర్మాన్ని పాటించవలసి వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు రాజా. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా కూడా ఈ జైన సమాజము వాళ్ళ వాళ్ళు ఈ ధర్మాలను పాటించవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు తల వంచి ఏమీ చేయలేని స్థితిలో అమాయకుల్లాగా వాటిని పాటించాల్సి వస్తుంది ఈ ధర్మాలని అని రాజా అన్నప్పుడు తాత అన్నాడంట, "ఇదేంటి రాజా, నువ్వు ప్రశ్నలతో వారిని తికమక చేస్తావు. మళ్ళీ అమాయకులంటావు. ఇదేం వింత?" అని చెప్పేసి వాళ్ళ తాతయ్య రాజాతో అంటే, రాజా అన్నాడు, "వారు అమాయకులు. ఎందుకు కొరకంటే ధర్మం పేరు మీద జైన సమాజానికి వాళ్ళు బానిసలయ్యారు. మోక్షము, స్వర్గము యొక్క ఆశకు వారు బానిసత్వము వాళ్ళు బానిసత్వాన్ని
పొందున్నారు ఈ మోక్షం కోసం, స్వర్గం కోసం. బానిసత్వాన్ని త్యాగం అనుకుంటున్నారు. వాళ్ళు నిజానికి నాకు స్వర్గం దొరుకుతుంది, మోక్షం వస్తుందని వాళ్ళు బానిసలయ్యారు దానికి. కానీ ఆ బానిసత్వాన్ని త్యాగం అనుకుంటున్నారు. వారి త్యాగం అహంకారమైంది. జనులు పాదాలు స్పర్శిస్తే నమస్కరిస్తే వంగరు వాళ్ళు. సింహాసనం మీద కూర్చొని చెయ్యి లేపి ఆశీర్వదిస్తారు. ఇదంతా అహంకారంగా చెప్తున్నారు. జైన సమాజము మంచిగా తిని, మంచిగా ధరించి, మునుల పాదాలు స్పర్శించి, మహావీరుణ్ణి పూజిస్తే వారి కొరకు స్వర్గద్వారము తెరిచి ఉండుననుకుంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు రాజా వాళ్ళలో ఉన్న వాళ్ళ అజ్ఞానాన్ని మాట్లాడుతున్నారు. అట్లానే వాళ్ళ యొక్క నిస్సహాయత స్థితిని అర్థం చేసుకొని దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ లోపల ఏదైనా వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళున్న స్థితి నుంచి వాళ్ళకి అహంకారం వస్తే దాన్ని కూడా వాళ్ళు ఇట్లా వాళ్ళ లోపల ఈ అహంకార గుణాలున్నాయి అని కూడా చెప్తున్నారు. ఇంకా తాత అడిగాడు, మంచిది రాజా, ఇది చెప్పు. నీవు అడిగిన ప్రశ్నలకు మునులు జవాబు ఇవ్వలేకపోయారు. మరి వాటి జవాబేంటి? అప్పుడు రాజా నవ్వుతూ అన్నాడు, వాటికి ఏ జవాబు లేదు. శాస్త్రాలలో అసలు నిజం లేదు. మునులు విరుద్ధంగా చెప్పలేరు. నిగోదు ఒక కల్పన. ఇందుకే వారంటారు శాస్త్రాన్ని నమ్మాలి, సందేహిస్తే నరకానికి వెళ్తారు అని అంటారు. అది అది చెప్పలేని స్థితిలో అందులో ఉన్న లూప్‌ని పట్టుకొని, ఆ లూప్ హోల్స్‌ని పట్టుకొని అడిగారు కాబట్టి వాళ్ళేం చెప్పలేరు. చెప్పలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీకేం తెలీదని ఒప్పుకోండి అని రాజా ప్రశ్నించేప్పటికల్లా వాళ్ళేం జేశారక్కడ అక్కడున్న జరుగుతున్న సత్సంగాన్ని ఆపేశారు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య అడిగేటప్పటికి ఎవ్వరేం చెప్పలేరు. శాస్త్రాలలో అసలు నిజం లేదు. మునులు విరుద్ధంగా చెప్పలేరు కాబట్టి అసలు ఈ నిగోదనేదే ఒక కల్పన. అది నిజం కాదు. ఇందుకే వారంటారు శాస్త్రాన్ని నమ్మాలి. ఎవరైనా ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళు ముందే చెప్తారు నమ్మాలంతే, సందేహిస్తే మాత్రం నరకానికెళ్తారు అని వాళ్ళంటారు అంటున్నారు. ఇది మొదటి రోజు జరిగిందండి. ఇంకా రెండో రోజు ప్రవచనం తర్వాత రాజా అడిగాడంట, నిన్నటి ప్రశ్నలు కాక మరికొన్ని సందేహాలున్నాయి నాకు. వాటిని మీరు కృపతో తెలపండి అని చెప్పేసి రాజా నిలబడి మళ్ళీ మొదలుపెట్టాడు ప్రశ్నలు. ఇంకా శాస్త్రం చెప్పింది నిగోదు అంధకారంలో ఆత్మలు వేల సంవత్సరాల నుండి పడి ఉన్నాయి అని. అవి బయటికి వచ్చి మంచి కర్మ చెయ్యనిది వాటికి ముక్తి ఎలా దొరుకుతుంది? ఆ అంధకారంలో ఏమో వేల సంవత్సరాల నుంచి ఆ ఆత్మలన్నీ పడున్నాయి. మరి వాటికి ముక్తి రావాలంటే ఏం చేయాలి? అవి బయటికొచ్చి మంచి కర్మలు చేస్తే కదా వాటికి ముక్తి దొరికేది. మరి ఎట్లా అనేది రాజా అడిగాడు. మనిషి చెడు కర్మ చేస్తే పశువైతాడు. పశువు మంచి కర్మ చేస్తే మనిషి అవుతుంది. మరి ఈ ఆత్మలకు ముక్తి ఎలా? చెడు కర్మ చేస్తేనేమో పశువవుతుంది అంటున్నారు. పశువు నుంచి మనిషి అవుతున్నాడు. ఇట్లా తిరుగుతున్నాడే తప్ప ముక్తి ఎక్కడి నుంచొస్తుంది? ఎప్పుడు ఈ విముక్తి దొరికేది? అని అడిగితే ఆ మునులల్లో పెద్ద ముని అన్నాడంట, బాలుడా, నీ ప్రశ్నలన్నీ ధర్మానికి, శాస్త్రానికి విరోధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క జైనుడు శాస్త్రంలో ఏది రాసుందో దాన్ని శ్రద్ధాపూర్వకంగా నమ్మాలి అంతే. శంకిస్తే, తర్కిస్తే నరకానికెళ్తారు. అప్పుడు రాజా అన్నాడంట, నాకు నరకంతో భయమేం లేదు. నా శంకలకు సమాధానం ఇవ్వండి. తెలియనిచో తెలియదని చెప్పండి. లేదా శాస్త్రంలో ఉన్నది శాస్త్రంలో ఉంది తప్పని ఒప్పుకోండి. ఒక ముని ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉంటే రాజా ఒక ముని అన్నాడంట, ఎక్కడ శాస్త్రము తప్పని అనబడనో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటము పాపము అని మునులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇంకా సభ భంగమైపోయింది. ఇది రెండో రోజు జరిగింది. మళ్ళీ ఇంకా మూడో రోజు ఏం జరిగిందంట, మునులు ప్రవచనము మధ్యాహ్నం పెట్టుకున్నారు. ఎందుకంటే రాజా బడికెళ్తాడు కాబట్టి రాజా ఉండడని వాళ్ళు మధ్యాహ్నం పెట్టుకున్నారంట. అయితే రాజా రాడనుకున్నారు వాళ్ళు. కానీ తాతకి ఈ విషయం తెలియగానే రాజా బడికి వెళ్ళి మరి హెడ్ మాస్టర్‌తో అనుమతి తీసుకొని రాజాను సభకు తీసుకొచ్చాడంట వాళ్ళ తాతయ్య. ప్రవచనము సమాప్తం కాగానే తాత, మనవడు మునుల వద్దకు వెళ్ళి నమస్కరించారు. ప్రవచనం సమాప్తం అయింది. అయిన తర్వాత తాత, మనవడు ఇద్దరెళ్ళి వాళ్ళకి నమస్కారం చేశారు. ఒక ముని రాజాతో అడిగాడు, "ఈరోజు నువ్వు బడికెళ్ళలేదా? బడికి సెలవా?" అని అడిగితే తాత జవాబిచ్చాడంట,
మీరు ప్రవచన సమయం మార్చింది తెలియగానే బడికి వెళ్ళి విశేషమైన సెలవు అంటే సెలవుని తీసుకొని సెలవు ఇప్పించి తీసుకొచ్చాను నేను మా అబ్బాయిని. మీ ఆశీర్వాదం పొందడానికి మరియు అతని ప్రశ్నలకు జవాబు విని నా జ్ఞానం కూడా పెంచుకుంటానని నేను ఈ పిల్లవాడిని పట్టుకొనొచ్చాను అని వాళ్ళ తాతయ్య చెప్పాడంట. ఇంకా మరొక ముని అన్నాడు, "నేను ఈ బాలుని ప్రశ్నలకు జవాబివ్వను. ఇతడు ధర్మానికి, శాస్త్రానికి విరోధి." అప్పుడు రాజా అన్నాడంట, "నేను శాస్త్రానికి, ధర్మానికి విరోధంగా ఏమీయో అనలేదు. మీరు ఎందుకు ఒప్పుకోరు? నా ప్రశ్నలకు మీ వద్ద జవాబు లేదని. జవాబు తప్పించుకోవడానికి ప్రవచన సమయం మార్చారు. మీరు ఏది చెప్తున్నారో దాన్ని నిరూపించవలసిందే." మునులు ఏ జవాబు ఇవ్వలేదు. ఈ ప్రశ్నలన్నీ తెలీదని ఒప్పుకోవచ్చు గదా! లేదు అంటే తెలీదని ఒప్పుకోండి. లేదా శాస్త్రంలో చెప్పింది అది అది లేదు, శాస్త్రంలో లేదు, సరిగ్గా లేదనన్నా చెప్పి ఒప్పుకోవచ్చు గదా! చెప్పడానికి, ఒప్పుకోవడానికి మీకు ఒప్పుకోవడానికి ఇష్టపడక ఈ ప్రవచన సమయాన్నే మార్చేశారు అని రాజా అడిగితే, మీరు ఇంకా ఏమంటున్నారు? మునులు ఏ జవాబు ఇవ్వలేదంట ఆయన అడిగిన ఈ ప్రశ్నలకు. కాగితం మీద ఏదో రాసి వ్యవస్థాపకునికి ఇచ్చి మౌనంగా కూర్చున్నారు. ఆర్గనైజ్ చేసే అతనికి పేపర్ మీద ఏదో రాసి కామ్‌గా కూర్చున్నారంట వాళ్ళు. అతడు మునులందరూ అంతరాత్మ ప్రేరణ ప్రకారం మౌన ఉపవాస వ్రతం తీసుకుంటున్నారు అని, సమయమంతా ధ్యానంలో గడుపుతారు అని అందరికీ అనౌన్స్ చేశారంట. అతనేమన్నాడు, మౌనంగా ఉపవాస వ్రతం తీసుకుంటున్నారు మునులంతా. వాళ్ళకున్న సమయాన్నంతా ధ్యానంలోనే గడుపుతారు అని చెప్పేసి చెప్పాడంట. ఇంకా తాత రాజ వీపు తట్టి అన్నాడు, "భలే రాజా! నీ భయంతో వారి మర్యాద కాపాడుకోవడానికి మరే ఉపాయం లేదింక వాళ్ళకు. నువ్వే గెలిచావు" అని చెప్పి తాతయ్య అన్నాడంట. ఇంకా స్వామి విద్యానంద గారు కూడా గాడర్‌వారాకు వర్షాకాలం వచ్చి ప్రవచనం ఇచ్చేవారు. ప్రవచనంనకు తాత, మనవడు వెళ్లారు. ప్రవచన ప్రవచనానంతరం రాజా నిలబడి అడిగాడు, "నేను తెలుసుకోదలిచాను. మీరు ప్రవచనంలో పరమాత్మ సంబంధంలో ఏది చెప్పారో అది మీ అనుభవమా? లేక విని పుస్తకాల్లో చదివి చెప్తున్నారా? ఏదైతే మీరు పరమాత్మ గురించి చెప్పారో అది మీ మీ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పారా? లేదు అంటే ఎక్కడన్నా విన్నది, పుస్తకాలలో చదివింది చెప్పారా?" అని రాజా అడిగాడంట. అప్పుడు మనము ఎలా మాట్లాడుతున్నామో, ఎలా చూసుకుంటున్నామో అలా అనుభవం చెందారా మీరు? మీరు రాముని మందిరంలో సాధువు వేషంలో ఉన్నారు. నిజం చెప్పండి అని రాజా అడిగాడంట. స్వామి విద్యానంద గారు తడబడుతూ చెప్పాడు, "ఇది నా సొంత అనుభవం కాదు. నా గురువుతో విన్నది, శాస్త్రాలలో చదివింది నేను చెప్తున్నాను." రాజా అన్నాడు, "మీ ప్రవచనం వల్ల ఈ వినేవారు కూడా పరమాత్ముని సత్యాన్ని తెలుసుకున్నామని భ్రమలో పడతారు." తర్వాత వినేవారితో అన్నాడు, "ఇప్పుడు మీరు విన్నారు కదా! స్వాముల వారు ఏం చెప్పారో, స్వామి కొన్ని సంవత్సరాల నుండి పరమాత్మని గురించి ఏది చెప్తున్నాడో అది విన్నది, చదివింది మాత్రమే. అతడు స్వయం సాక్షాత్కారం చెయ్యలేదు." ఇది వినగానే సభలో గందరగోళం చెలరేగింది. తాత చాలా బాగా చేశావని రాజా వీపు తట్టాడు. కానీ రాజా అన్నాడంట, "తాత, ఇతడు నిజం పలికాడు. ఇతను నిజాయితీపరుడు. నేను ఇతన్ని అభినందిస్తాను" అని చెప్పి రాజా తాతయ్యతో అన్నాడంట. ఇంకా నెక్స్ట్ వంశవృక్షం కాల్చాడు. 53 టన్నులు. ఒకరోజు రజనీష్‌ను మిత్రుడు భోజనానికి పిలిచాడు. అక్కడ 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చారు. ఇద్దరు ముగ్గురు మిఠాయి మాత్రం తిని ఆ బ్రాహ్మణులు ఇద్దరు ముగ్గురు మిఠాయి మాత్రమే తిని భోజనం ఒక గుడ్డలో కట్టుకున్నారంట. రజనీషు ఆ బ్రాహ్మణుడిని అడిగాడు, "ఈ భోజనం ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అని. అతడన్నాడు, "నేను వేరే చోట భోజనం ఆల్రెడీ చేసొచ్చాను. ఇది రాత్రికి తింటాను" అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పాడంట. వెంటనే రజనీష్ అన్నాడు, ఆహ్, ఆ పండితుడు ఆ పండితుడితో అన్నాడంట, "మీ కడుపేమన్నా పోస్ట్ బాక్సా? ఏమిటి మీ కడుపేమన్నా పోస్ట్ బాక్సా?" అని ప్రశ్నేశాడు. వెంబటే ఆ పండితుడు, "ఏమిటి మీరనేది?" అని పండితుడు అడిగితే రజనీష్ జవాబిచ్చాడు, "ఒక ఆర్య సమాజుడు అన్నాడు, మీ కడుపు పోస్ట్ బాక్సా?
మీకు భోజనం పెడితే మీరు తిన్నదంతా పితృల కడుపులోకి వెళ్తుందా? పితరుల కోసం చేశారు కాబట్టి మీకు భోజనం బ్రాహ్మణులకు భోజనం పెడితే మీరు తిన్నదంతా పితరుల కడుపుల్లోకి ఎట్లా వెళ్తుంది అని ఒక ఆర్య సమాజస్థుడు ఒకతను అన్నాడు అని ఈ రాజా ఆ బ్రాహ్మణునితో అన్నాడంట. కానీ నాకు తెలిసినంత వరకు మీరు చేసిన భోజనం జీర్ణమై లెట్రిన్‌లోకి ఎళ్తుంది. ఇంకా అక్కడికి ఆపకుండా రాజా ఏమన్నాడు, "నాకు తెలిసినంత వరకు మీ కడుపు పోస్ట్ బాక్స్ కాదు. అది జీర్ణమై లెట్రిన్‌లోకెళ్ళిపోతుందంతే." అంటే ఆ పండితుడు తిడుతూ కొట్టడానికి రజనీష్ పైకి వచ్చాడంట. వెంటనే రజనీష్ అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి వచ్చి మిత్రునితో అన్నాడు, "చూడు, ఈ బ్రాహ్మణులు శ్రాద్ధములో మంచి భోజనం, దక్షిణ దొరుకునని చేసిన ఉపాయము. వారి సిద్ధాంతం ప్రకారం మనిషి మరణించగానే జన్మ తీసుకుంటాడు. వీరు ఎక్కడో జన్మించి ఉంటారు. మనం వారికి భోజనం పెట్టే అవసరం ఏముంది? ఆల్రెడీ జన్మ తీసుకున్న తర్వాత ఇంకా మనం వాళ్ళకి భోజనం పెట్టే అవసరం ఏముంది? పోనీ వారు ప్రేతాలై నరకంలో ఉన్నారనుకో, వీరికి తినిపిస్తే వారికెలా? వీరు తింటే వాళ్ళకెలా చేరుతుంది? ఇంకా శ్రాద్ధంలో ఒకరోజు భోజనం పంపితే మిగతా 364 రోజులు భోజనం లేకుండా వాళ్ళు ఎలా జీవించి ఉంటారు? ఇవన్నీ వాళ్ళ మిత్రుడితో అంటే, ఆ మిత్రుడన్నాడు, "మా నాన్న నమ్మడు. కానీ మా అమ్మ నమ్ముతుంది." రాజా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇది వాళ్ళ వాళ్ళ మిత్రుడితో రాజా మాట్లాడిన విషయాలు. రజనీష్ ఇంటికి వెళ్ళగానే వారి 9 తరాల పరివార వంశవృక్షాన్ని చూసి దాన్ని చింపి కాల్చేశాడంట. వాళ్ళ ఇంట్లో ఉన్న 9 తరాల వంశవృక్షాన్ని చూసి దాన్ని చింపి కాల్చేశాడు. సాయంకాలం అది గోడపై అగుపడనందున తండ్రి అరిచాడు, "వంశవృక్షం ఎక్కడ?" రజనీష్ గది నుంచి వచ్చి అన్నాడు, "దానిని నేను కాల్చాను నాన్న" అని చెప్పాడంట. వాళ్ళ నాన్న గట్టిగా అరిసి, వంశవృక్షం ఎక్కడుంది? ఏమైంది?" అని అరిచేటప్పటికల్లా ఈయన గదిలో నుంచొచ్చి, "నేనే కాల్చాను. మొదట నాకు రూ. 10 ఇచ్చి తర్వాత శిక్షనివ్వండి" అని చెప్పి రజనీష్ అన్నారంట. ఇంక తండ్రి కోపంతో అన్నాడు, "డబ్బయితే ఇస్తాను. కానీ ఆ వంశవృక్షము ఇక్కడ ఉంటే నీకేం బాధ కలిగింది? నీకేం బాధుండేది?" అని అంటే రజనీష్ అన్నాడు, "అది చూడగానే మరణించిన వారు జ్ఞాపకమొస్తారు. మీరు వారి శరీరాలను కాల్చారు. నేను వారి పేర్లను కాల్చడంలో తప్పేముంది? మీరు ఆల్రెడీ వాళ్ళ శరీరాలను కాల్చేశారు. నేనిప్పుడు జస్ట్ వాళ్ళ పేర్లను మాత్రమే కాల్చాను. ఇందులో తప్పేముంది?" అంటే ఆహ్, మరి ఇంకా పేర్లను కాల్చడంలో తప్పేముంది? మరి దాని ఉపయోగం ఏముంది? అని తండ్రి అన్నాడు. అప్పుడు వంశవృక్షంలో మన పూర్వీకుల వివరణ ఉంటే, ఇంట్లో జరిగే పెళ్లి సమయంలో వారి మన వారివి మన వంశ రక్త సంబంధాలు తెలిసేయి మనకు. ఇంకా రజనీష్ అన్నాడు, "అందులో 9 తరాల ఇతిహాసమే ఉంది. మీరు గోడ మీద పెట్టిన దాంట్లో 9 తరాల హిస్టరీ మాత్రమే ఉంది. అంతకు పూర్వము మహావీర స్వామి వరకు వెనుకకు వెళ్తే మన పూర్వీకులు క్షత్రియులై ఉండవచ్చు. అంటే ఆహ్, మహావీరుని కన్నా ముందు వాళ్ళు క్షత్రియులై ఉండొచ్చు. మనము జైనులమయ్యాము. కానీ వాళ్ళు క్షత్రియులై ఉండవచ్చు. క్షత్రియులైతే మాంసం కూడా తింటారు. యుద్ధం కూడా చేస్తారు. ఇంకా వెనుకకి వెళ్తే డార్విన్ అనుసారంగా మన పూర్వీకులు కోతుల్లాగా కూడా ఉండుంటారు. అప్పుడు ఈ మాటలన్నీ విని అంటే వంశవృక్షం గురించి తెలుసుకున్నప్పుడు పెళ్ళిళ్ళ సమయంలో మనకు వాళ్ళ రక్తది మనది సంబంధాలనేవి చూసుకోవచ్చు. ఇవన్నీ చెప్తే మరి ఇక్కడికే ఈ 9 తరాలే ఎందుకు? ఇంకా వెనక్కెళ్ళి చూడొచ్చు కదా! ఇంకా వెనక్కెళ్ళి ఈ తరాలన్నీ చూసుకుంటూ పోతే క్షత్రియులు, యుద్ధాలు, వాళ్ళు తినే మాంసాహారులు, ఇంకా డార్విన్ థియరీ ప్రకారం పోతే కోతి నుంచి ఈ ఈ ఏమంటారు కోతులుగా ఉండుంటారు. అని ఈ మాటలు విన్నప్పుడు తండ్రికి విపరీతంగా కోపమొచ్చి అన్నాడంట, "రాజా, నీవు నా ముందు నుంచి దూరంగా వెళ్ళు. నేను నిన్ను కొట్టెదను. అగ్నిలో నువ్వు నెయ్యి పోస్తున్నావు. నేను ఆల్రెడీ నాకు కోపంగా ఉంది అంటే నువ్వు మాట్లాడే మాటలు అగ్నిలో నెయ్యి పోస్తున్నట్లున్నాయి." అని వాళ్ళ తండ్రంటే రాజా అన్నాడు, "నాన్న, మొదలు నీవు మనసారా కొట్టి నీ క్రోధాన్ని తీసేసేయి. నీకు కోపమొస్తుంది. నువ్విక్కడి నుంచి ఎళ్ళిపో అంటున్నావు కానీ, దానివల్ల ఏమవుతుంది? నీ కోపాన్ని నువ్వు అణిచేస్తున్నావు. నువ్వు ఫస్ట్ నీ కోపాన్ని మొత్తము మనసారా నన్ను కొట్టి నీ కోపాన్ని తీసేయి.
నువ్వు నీ క్రోధాన్ని అణిచినచో మంచిది కాదు అని ఈ రాజా ఈ మాటలు చెప్పేటప్పటికల్లా తండ్రి రూ. 10 ఇవ్వగానే రాజా గదిలోకెళ్ళిపోయాడంట. తండ్రికి జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఆయనకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక 4 తరాల వంశవృక్షాన్ని తయారు చేశాడంట. అది చూసి రజనీష్ అన్నాడు, "నాన్న, మీరు 4 తరాల వంశవృక్షమే చేశారు. నేను 10 తరాల వంశవృక్షాన్ని చెయ్యనా?" అని అడిగితే తండ్రన్నాడు, "నిజమా? నీకన్ని పేర్లు జ్ఞాపకమున్నాయా?" అంటే రాజా అన్నాడంట, మీకు పేర్లు జ్ఞాపకం లేవు. ఏవైనా పేర్లు రాయవచ్చు. ఏవైనా పేర్లు రాయొచ్చు. మీకు పేర్లు జ్ఞాపకంలో లేవు నాకు కానీ, ఏవైనా పేర్లు రాయవచ్చు. అంటే ఇంక తండ్రన్నాడు, "నీ ఉపన్యాసాలాపు, చెవులు విప్పి విను. దీన్ని కనుక కాల్చావో నిన్ను ఏం చేస్తానో చూడు." ఎవరో స్నేహితుడు వస్తే ఇంక ఈ మాటలన్నప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చాడంట తండ్రి. "దీన్ని కాలుస్తే నిన్నేం జేస్తానో చూడు" అని అన్నాడు. తర్వాత రాజా కోసం ఎవరో స్నేహితులొస్తే వాళ్ళతో రాజా బయటికి వెళ్ళిపోయాడంట. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. రాజా మరియు దీపావళి. దీపావళి పండుగ రోజు లక్ష్మీ గణేషుని పూజ చేయటానికి తల్లి ఆవు పేడతో భూమిని అలుకుతూ ఉందంట. రాజా చూసి అడిగాడు, "అమ్మా, ఆవు ఆవు యొక్క మురికి మీద లక్ష్మీ గణేషుని పూజ చేస్తున్నావేంటి?" అని అడిగితే తల్లి అంది, "బిడ్డ, ఇలా అనకూడదు. ఇది మురికి కాదు. ఇది పవిత్రం చేస్తుంది. గోవు ఆకు, అలము తింటుంది. గోవు మనందరి మాత అని, అది మురికి కాదు. అది ఆకు, అల్లము తింటుంది. అది మనందరి మాత" అని వాళ్ళమ్మ చెప్తే రాజా అన్నాడంట, "గోమాతనే ఆకు, అల్లము తింటుందా? అయితే గోవు మనందరి మాత అయితే, మరి ఎద్దేంటి మన తండ్రా? మరి బర్రె, మేక కూడా గడ్డి, ఆకు, అలము తింటుంది. దాని పేడ ఎందుకు పవిత్రం కాదు?" ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఇంకా జైనమునులు కూడా ఆకు, అలములు తింటారు. వారి మలము పవిత్రమా? అని చెప్పేసి అడిగితే తల్లందంట, "నేను వాదనలో నీతో గెలవలేను. నీవు బయటికి వెళ్ళి టపాకాయలు కొట్టు. ఇది ప్రతి ఏటా చేస్తారు. తరాల నుండి వస్తుందిది. అది నేను చే అదే తరాల నుంచి వస్తుంది కాబట్టి అదే నేను చేస్తున్నాను" అని చెప్పేసి వాళ్ళమ్మ అందంట. రాజా అన్నాడు, "తరాల నుండి తప్పు జరుగుతూ ఉంటే దాన్ని మనం కూడా చెయ్యాలా? ఇతరులు బావిలో పడితే మనం కూడా పడాలా?" ఇంకా ఈ ప్రశ్నలన్నీ ఆహ్, రా రాజా అనేటప్పటికల్లా తల్లి వినకుండా ఏదో పని చేస్తుంది. ఇంక ఇట్లానే మాట్లాడతాడు అని చెప్పేసి వాళ్ళమ్మ అవి పట్టించుకోకుండా ఆమె చేసే పనులేవో ఆవిడ జేస్తున్నారంట. రాత్రికి ఏం జరిగింది? పూజ సమయం. రాత్రికి తండ్రి లక్ష్మీ గణేషుని మట్టి మూర్తులు, పేలాలు, పంచదార బిళ్ళలు, అగరత్తులు తీసుకొచ్చి పెట్టారంట అక్కడ. వెండి రూపాల సంచి లక్ష్మీమూర్తి కింద పెట్టడం చూసి రాజా అడిగాడు. వెండి రూపాల సంచి లక్ష్మీమూర్తి కింద పెట్టడం చూసి రాజా అడిగాడంట, "ఇలా ఎందుకు పెట్టాలి?" అడిగితే తండ్రన్నాడు, "లక్ష్మి ధనదేవత. నేడు లక్ష్మిని, ధనాన్ని పూజిస్తే ఇంట్లోకి సుఖ సంపదలొస్తాయి." అప్పుడు రాజా అన్నాడు, "దీపావళి నాడు దేశమంతటా బీదవారు కూడా పూజలు చేస్తున్నారు. వారు ధనికులెందుకు కావడం లేదు మరి? మీరు కూడా ప్రతి సంవత్సరం పూజ చేస్తారు. మీరు కూడా పెద్ద శ్రీమంతులేం కారు. జైనులు ధనత్యాగాలు, గుణగణాలు చేస్తారు. గుణగానాలు చేస్తారు. జైనులు ఏం చేస్తారు? ధనాన్ని, త్యాగాల గురించి ఎంతసేపో ఆ గుణాల గురించి గానాలు. ఎప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. త్యాగాలు, ధనత్యాగం జేయాలి అని. మరి జైనులు అధిక ధనం సంపాదించాలని పరిగెడుతున్నారు. ఓ పక్కనేమో త్యాగాలు చేయాలి, ధనాన్ని త్యాగం చేయాలి, ఈ త్యాగగుణం గొప్పది అని మాట్లాడతారు. మరో పక్కనేమో ధనం గురించి, సంపాదించడం గురించి పరిగెడుతున్నారు. ఒకవైపు ధనత్యాగాన్ని సన్మానిస్తారు, రెండో వైపేమో ధనపూజ చేస్తారు. ఇవేం వ్యతిరేక పనులు అని చెప్పేసి ఇవి ప్రశ్నిస్తున్నారు. ఇంక తల్లంది, "రాజా పూజ సమయంలో వాదం వద్దు. లక్ష్మీదేవికి కోపమొస్తే ఇంట్లోకి రాదు. మనము బీదవారిగానే ఉంటాము" అని వాళ్ళమ్మందంట. ఇంకా రాజా అన్నాడు, "అమ్మా, నువ్వు ఒక్కరోజే తలుపు తెరిచుంచుతావు లక్ష్మీదేవి వస్తుంది అని. బీదవారు ప్రతిరోజు తలుపులు తెరిచుంచుతారు. ఇంకా దీపావళి నాడు వారు కూడా పూజలు చేస్తారు. కానీ వారు బీదవారుగానే ఉంటారు." ఇంకా తండ్రన్నాడు, "పూజ సమయంలో మౌనంగా ఉండు.
తండ్రి పరివార ఇతర సభ్యులతో సహా గవ్వలను నేల మీద వేస్తూ ఎన్ని గవ్వలు బోర్లా పడ్డవి, ఎన్ని వెలికిగా పడ్డవి అని చూస్తున్నారంట. అప్పుడు రాజా అన్నాడు, "జూదం తప్పైనప్పుడు మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు?" అని అడిగితే తండ్రి అన్నాడు, "ఇది పందెం కాదు. జూదం అంటే పందెము. ఇది పందెం కాదు. గవ్వలను వేసి శకునాలను చూస్తున్నాము" అని తండ్రి చెప్పాడంట. వెంబటే రాజా అన్నాడు, "జూదం తప్పైతే ఈ శకునం ఎలా శుభం మరి? లక్ష్మిని, గణేశుణ్ణి ఒక దగ్గర పెట్టి మీరు పూజిస్తున్నారు. గణేశుడు బుద్ధి దేవత. బుద్ధి ఉన్న చోట ధనముండదు. ధనమున్న చోట బుద్ధుండదు. మనిషి మొండానికి ఏనుగు పిల్ల తల సరిపోదు. తల, నరాలు వెన్నుపూసకు కలుస్తేనే బుద్ధి జన్మిస్తుంది. అసలు ఏనుగు బుద్ధిహీన జంతువు. విష్ణు భగవానుడు లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు. భగవంతునికి డబ్బు ఏమవసరము? మహావీరుడు అంటే భగవంతునికి ఆయన లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు విష్ణుమూర్తి. అసలు భగవంతునికి డబ్బుతోటి ఏమవసరము? ఆయనకి లక్ష్మీదేవి ఎందుకు? ఇంకా మహావీరుడు ధనం, రాజ్యం త్యాగం చేసినందుకు అతను భగవానుడు అతన్ని అందరూ భగవానుడు అంటున్నారు. విష్ణువు ఎలాంటి భగవంతుడు మరి? ఇవన్నీ ఈయన లోపల ఈయన ఈయన మాట్లాడే ప్రశ్నలు. తండ్రి అన్నాడు, "రాజా నీకు చేతులు జోడించి నీవు జోడిస్తాను. నీవు ఇక్కడి నుంచి నీ గదిలోకి వెళ్ళు. ఇక్కడ ఉంటే ఏదో ఒక గందరగోళం చేస్తావు. నేను కొత్తది ఏమీ చెయ్యట్లేదు. మన పూర్వీకులు చేసిందే నేను చేస్తున్నాను." ఇంకా రాజా వెళ్తూ అన్నాడంట, ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు కదా! వెళ్తూ అంటున్నాడు, "నేనిక్కడ ఉండడం మీకిష్టం లేదంటే నేను వెళ్తాను. కానీ మీ వద్ద నేనడిగే ఏ ప్రశ్నకు కూడా జవాబు లేదు. పూర్వీకులు చేసిన తప్పును మనం కూడా ఎందుకు చెయ్యాలి? మీ గణేశుడు బుద్ధిమంతుడు కాడు. కానీ ఆయన లడ్డూలు తినే బొజ్జయ్య. ఇంటి పెద్ద కొడుకును పూజ నుండి దూరం పంపినందుకు ఇంక అందరూ పూజ చేస్తున్నారు. కానీ పెద్ద కొడుకును పూజ నుండి దూరం పంపినందుకు తల్లి బాధపడిందంట. తండ్రి ఆలోచించడం మొదలుపెట్టాడప్పుడు. రాజా తర్కంలో అసత్యం లేదు. కానీ అతని తర్కానికి నా వద్ద జవాబు కూడా లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆలోచిస్తున్నారు. రాజా తండ్రి బంధువులతో అన్నాడు, "మా రాజాకు ఏది చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తాడు. భగవంతుడు ఇతన్ని తీరిక సమయంలో నిర్మించాడు" అని చెప్పేసి వాళ్ళ తండ్రి వచ్చిన బంధువులతో అంటున్నాడంట. రజనీష్ జవాబిచ్చాడు, ఆ అమాయక భగవంతుడిని మధ్యలో ఎందుకు తీసుకొస్తారు మీరు? మీరే నన్ను తీరికగా మీలా తయారు చేయాలనుకుంటున్నారు. కానీ అది కాజాలదు. మీరు మీ సమాజము, మునులు, పురోహితులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతారు మీరు. మీకు ఆలోచించే బుద్ధే లేదు. అప్పుడు తండ్రన్నాడు, "చూసారా? నిన్ను పూర్తి సమాజాన్ని కూడా బుద్ధి లేని వారు అంటున్నాడు." ఆ బంధువులన్నారంట, వచ్చిన బంధువులలో ఎవరో ఒకతను అన్నారంట, "మీరు రాజాను చాలా గారాబం చేస్తున్నారు. మా బబ్లుకు ఒక్కసారి 2 చెంపకాయలేసేశాను. ఆ రోజు నుండి నోరు విప్పడు. ఏది చెప్తే అది చేస్తాడు." ఇంకా రాజా అతనితో అన్నాడంట, "మీరు బబ్లూను ఒక మట్టి బొమ్మగా తయారు చేస్తున్నారు. మీ తల్లి, తండ్రి మీకు చేసింది మీ తల్లిదండ్రులు మీకేదైతే చేశారో, మీరు కూడా మీ పిల్లలకు అదే చేస్తున్నారు. బబ్లు పెద్దవాడైన తర్వాత ఈ చెంపదెబ్బ లెక్కపత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాడు, పూర్తి చేస్తాడు. మీరిచ్చిన చెంపదెబ్బల లెక్కపత్రాలు ఆయన పెద్దవాడైనంక మీకు తెలియజేస్తాడు" అనేది రాజా చెప్పిన విషయమండి. దీన్ని ఈరోజుకి ఆపుదామండి ఇక్కడ.